అందరికి నమస్తే. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం సర్కారు వారి డ్రామా రోజుకొక డ్రామా తెర మీద తీసుకొస్తున్నారు. చేసేది ఒకటే పని, కానీ డ్రామాలు మాత్రం రోజు కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిన్న కాదు మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ఎవరికైతే రుణమాఫీ కాలేదు మీరు కలెక్టర్ ఆఫీస్లోకి పోండి, కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వండి, కలెక్టర్కు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పారు. కలెక్టర్ డీటెయిల్స్ ఇవ్వండి, కలెక్టర్ చూసుకుంటాడని చెప్పారు. మళ్ళీ నిన్న యాప్ తీసుకొచ్చినామని చెప్పిండ్రు. యాప్ తీసుకొచ్చినాం, మీరు మీ దగ్గరికే అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారని చెప్పేసి గేట్ కాడ కూర్చోవాలి, ఇంటికాడ మూత కాడ కూర్చోవాలన్నా లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా? ప్లస్ ఈ యాప్ అంట ఓన్లీ సాంకేతిక ప్రాబ్లం ఉన్న వాళ్ళకేనంట. అదేందో సాంకేతిక ప్రాబ్లం అంటే ఏందో తెలియదు. బ్యాంకులకు పోతే ఏమొస్తుంది తెలుసా, పాపం రైతులను బ్యాంకుల పాలు చేశారు. ఎవరు పాలు చేశారంటే బ్యాంకుల పాలు. సార్ చూడండి ఎట్లుందో, నాకు కొంతమంది రైతులు చాలా పంపిస్తున్నారు. చూడండి, సిరిసిల్ల తిరుపతి చాలా పంపించారు. దానిలో ఇది ఒకటి ఇట్లా వస్తుంది, నో డాటా ఫౌండ్. సిరిసిల్ల తిరుపతి అని ఒక రైతు పంపించింది నాకు, నో డాటా ఫౌండ్. తిరుపతి ఒకటే కాదు, ఇట్లాంటి నాకు తెలిసి నాకు వచ్చే ఫోన్లలో ఒక 60-70 ఫోన్లు వస్తే దానిలో ఒక 30-35 ఫోన్లు రుణమాఫీ ఉంటున్నాయి. నాకు తెలిసిన రైతులు, లేకపోతే నేను తెలిసిన రైతులు, ఆ పక్క రైతులు, ఈ పక్క రైతులు, వీళ్ళే లక్షల్లో తీసుకోలేదు. 54,000 తీసుకున్నాడు. నిన్న హుస్నాబాద్ నుంచి కాల్ చేసిన తిరుపతి అని, నాకు తెలిసిన అతనే 54,000 తీసుకున్నాడు. బ్యాంకుకు పోతే ఇట్లా వచ్చింది. తర్వాత అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఇవంతా చూసి మాకేం తెలియదు, మాకు సంబంధం లేదని చెప్పారట. ఇంకా కలెక్టర్ ఆఫీస్కి ఆడకపోతే ఇంకేముంటుంది, ఈడ ఉన్న డాటానే ఆడ ఉంటుంది. అసలు వీళ్ళు రుణమాఫీ విషయంలో ఏం చెప్పదలుచుకున్నది చాలా ఇంపార్టెంట్. రుణమాఫీ విషయంలో టెక్నికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇల్లుకు పోయి వాళ్ళ సేకరణ చేస్తారు అని ఒక మాట చెప్తున్నారు. వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే టెక్నికల్ ప్రాబ్లం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అసలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇచ్చిన లోన్లలో వీళ్ళు ఇచ్చిన లోన్లు ఉన్నాయి కదా, వీళ్ళు ఇచ్చిన లోన్లు ఎంతో తెలుసు కదా మనకు, 17,000 కోట్ల రూపాయలు. ఈ 17,000 కోట్లలో టెక్నికల్ ప్రాబ్లం ఉండి పోని వాళ్ళు ఎవరికైతే అమౌంట్ పోలేదో వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్ట. అసలు లిస్టునే పేరు లేని వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్ట. లిస్టులో పేరు ఎందుకు తెలుసా రైతుల పేర్లు లిస్టులో ఎందుకు లేవంటే వీళ్ళు పెట్టిన కండిషన్స్ వల్ల మాత్రమే. ఓన్లీ కండిషన్స్. మీరు కండిషన్స్ ఎత్తేస్తే చాలు, ఏ యాప్ అవసరం లేదు. మీరు కండిషన్స్ ఎత్తేయండి, మీకు ఆటోమేటిక్గా లిస్ట్ వచ్చేస్తాయి, మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఎంత అంటే అంత వచ్చేస్తుంది, మీకు ఎంత డాటా అంత డాటా వస్తుంది. మీరు అవన్నీ రూల్స్ అండ్ కండిషన్స్ అన్ని పెట్టుకొని మీరు ఇంకా ఇప్పుడు మేము యాప్ ఇస్తాం, యాప్లో ఎంట్రీ చేస్తారు, ఇల్లు పోయి నువ్వు కొడుకు బిడ్డ అడుగుతారు. అసలైన రైతులకు ఇస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలైన రైతులు అంటే ఎవరో మరి ఆయన దృష్టిలో మనకు తెలియదు. అసలైన రైతులు అంటే ఊళ్ళో ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ ఊళ్ళో ఉండేవాళ్ళు 90% ఎంతో కొంత వాళ్ళకు 4 గుంటల భూమి ఉంటుంది, వాళ్ళు వ్యవసాయం చేస్తారు, వాళ్ళకు లోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళ అసలు సీసాలు రైతులు అంటే వీళ్ళ దృష్టిలో ఆడ భూములు ఉంటాయి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ, లేకపోతే ఏందో వాళ్ళ అవతారం ఏందో తెలియదు. రైతులు అంటే మరి ఎట్లుంటారు అనుకుంటున్నారో తెలియదు. అందరం రైతు బిడ్డలమే, మనకు తెలియదు ఆ రైతులు ఎట్లుంటారో. అసలు సీసాలైన రైతులు వాళ్ళ కోసం అని చెప్పేసి యాప్స్ పెట్టిరంట, యాప్లో ఎంట్రీ చేయాలంట, అవన్నీ మళ్ళీ ఇవ్వాలంట, తీసుకొచ్చి అవన్నీ ఎప్పుడు నిర్ధారిస్తారంట, ఎప్పుడు ఇస్తారో తెలియదంట. ఇది రుణమాఫీ కథనంట. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారో తెలుసా, నిన్న ఒక మీటింగ్ అయింది. ఏ మీటింగ్ అయిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మీటింగ్ పెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు ఎవరితో మీటింగ్ పెట్టారంటే యూపీ మంత్రులతో మీటింగ్ పెట్టారంట. ఉత్తరప్రదేశ్ యూపీ నుంచి మంత్రులు వచ్చినట్టు ఎవరో అప్పుడప్పుడు వస్తుంటారు, మనలు కూడా పోతుంటారు కదా, పొద్దుగా లేస్తే ఆడ ఈడ తెలుసుకొని వస్తామని, అవన్నీ గవర్నమెంట్ డబ్బులు పెట్టుకొని తిరుగుతుంటారు. అట్లా పోతే వాళ్ళతో ఆయన చెప్పారంట, ఇక్కడ రైతుల కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం, దానిలో రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు ఇచ్చేసినామని చెప్పిందంట. 31,000 crores రుణమాఫీ చేసినామని చెప్పిందంట. పేపర్లో రాసిన వార్త. ఇంకా 37,000 కోట్ల రుణమాఫీ అయితే మళ్ళీ ఇప్పుడు యాప్ ఎందుకు, కలెక్టర్ దానికి ఓని మీ సీఎం ఎప్పుడు ఎందుకు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎందుకు, ఈ రైతులు గగ్గోలు ఎందుకు? 2 లక్షల పైన రుణమాఫీ ఉంటేనేమో మీరు ఆ పైన కట్టండి ఇంట్రెస్ట్. 2 లక్షలు, 1,80,000, 1,70,000 తీసుకున్న కూడా ఇంట్రెస్ట్ కలిసి 2,03,000, 2,04,000, 2,01,000 అవుతుంది కదా. మీరు ఆ పైన డబ్బులు కట్టండి, మిగతా చేస్తాం అంటున్నారు విడతల వారిగా. అది దానికి గ్యారంటీ లేదు, అది గ్యారంటీ లేని రుణమాఫీ. అది ఎప్పుడైతే తెలియదు.
విడుదల వారీగా అంటే 2 లక్షల లోపల చాలామంది రైతులు ఉన్నారు కదా, 2 లక్షల లోపల చాలామంది రైతులు ఉన్నారు, లక్షల లోపల చాలామంది ఉన్నారు. మీరు లక్ష లోపల మీరు లెక్క తీసిన లెక్క కేవలం 11.5 లక్షల మంది మాత్రమే. మీరు మొత్తం ఇచ్చింది కేవలం 22 లక్షల మందికి మాత్రమే. మరి ఉన్నదేమో 43 లక్షల రైతులు కదా, మీ లెక్కనే కదా. 43 లక్షలు 41 లక్షలు బ్యాంకులకి వెళ్ళి మీకు వచ్చిన అకౌంట్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళంతా రైతులు కదా, ఆ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరు రైతులు కదా. ఆల్రెడీ మీరు వడబోసారు కదా, గవర్నమెంట్ ఉద్యోగులను వడబోసినారు, చిన్న చిన్న ఉద్యోగులను కూడా వడబోసినారు. చిన్న చిన్న ఉద్యోగులు కానిస్టేబుల్స్ లాంటి ఉద్యోగులను కూడా తీసేసినారు. వీళ్ళకు కూడా క్లర్క్లు వంటలు కూడా తీసేసినారు. వాళ్ళందరికీ తీసేసినారు, రుణమాఫీ లేదు. మరి ఎంత తీస్తే మీకు 22 లక్షల మంది రైతులు మాత్రమే మిగిలినరు. మీ 31,000 కోట్లలో కేవలం 17,000 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చింది? మిగతా 14,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రైతులు ఎక్కడున్నారు? లేరా అసలు? లేకపోతే వాళ్ళకు రుణమాఫీ చెయ్యరా? చాలా చాలా కన్ఫ్యూజ్ చేసి పడేసిన రైతులను. నిజంగానే వీళ్ళ యాప్ ద్వారానంట కేవలం సాంకేతిక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేస్తారంట. సాంకేతిక ప్రాబ్లం అంటే మరి బ్యాంకుల్లో ఆధార్ కార్డు పాన్ కార్డు లింకు కానోళ్ళ, లేకపోతే లోన్ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు లింకు కానోళ్ళ, వాళ్ళకు మాత్రమే చేస్తే వాళ్ళ పేర్లు ఆల్రెడీ జాబితాలో ఉన్నాయి, జాబితాలో వాళ్ళు ఉన్నారు. మరి జాబితాలో లేని వాళ్ళ గురించి కదా మాట్లాడాల్సింది మనం. జాబితాలో లేని రైతులకు రుణమాఫీ అవుతుందా కాదా? ఈ లిస్టులో పేరు లేని రైతులు ఏడు పోవాలి, ఎవరి కోసం పోవాలి, ఎవరు కలవాలి, పోతే ఇట్లాంటి డాటా నాట్ ఫౌండ్ అని వస్తే ఎవరి డాటా నాట్ ఫౌండ్ అంటే ఇక వాళ్ళకి రుణమాఫీ అవుతుందా కాదా? డాటా నాట్ ఫౌండ్ అనే రైతులే లక్షల మంది రైతులు ఉన్నారు, డాటా నాట్ ఫౌండ్ వాళ్ళది. అంతకుముందు 2B ప్రాసెస్ అని ఉండేది, ప్రాసెస్లో ఉంది అని. ప్రాసెస్లో ఉందంటే ఏందో కూడా అంతకుముందు బ్యాంకర్లు చెప్పలే. ఇప్పుడు డాటా నాట్ ఫౌండ్ అంటే నీకు రుణమాఫీ కాదు అని అర్థం. ఇంకా కానప్పుడు మరి ఏం చేయాలి? డాటా నాట్ ఫౌండ్ అంటే ఎక్కడ ఉంది డాటా, ఎక్కడ పోయింది? వాళ్ళ ఆ రైతులు ఇచ్చిన డాటా, బ్యాంకులు మీకు ఆల్రెడీ డాటా ఇచ్చిన కదా, ఆ డాటాను మీరు ఏం చేసినారు? ఆ డాటా ఎందుకు మాయం చేసారు? ఎందుకు ఆ డాటా కనిపించకుండా పోయింది? ఆ రైతులకు మాఫీ కాలేదు, రుణమాఫీ కాలేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంతకుముందు ఎంత క్లారిటీగా మేము 31,000 కోట్లు చేస్తాం, మేము గత ప్రభుత్వం కన్నా ఎక్కువ చేస్తాం, మేము అందరికీ రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, ఎంత క్లారిటీగా చెప్పిర్రో ఇప్పుడు కూడా అంత క్లారిటీగా చెప్పాలి. ఎందుకు ఈ డుమ్కీ మాటలు? ఒక్కొక్కరికి మాట, గంటకో మాట, మంత్రి ఓలాగా సీఎం ఓలాగా పోయిన కాన్స్టిట్యున్సీలో పోయే రైతులు. ఇప్పుడు ఎందుకో మంత్రులు ఫస్ట్ విడత చేసినప్పుడు మరి అది అరేంజ్ చేసుకొని పోయినరో ఏమో తెలియదు, పోయి మీకు రుణమాఫీ అయిందా అని ఆడాడ పొలాల కన్నా అక్కడ అడిగారు. ఇప్పుడు అడిగారు పోయి ఎందుకో? రుణమాఫీ చేసడం అనే ధైర్యం ఉంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎందుకు మీరు రైతుల దగ్గర పోయి మాట్లాడతలేరు? మీరు అరేంజ్ చేసుకోకండి. అరేంజ్ చేసుకోకుండా డైరెక్ట్గా పోతా కార్తీకో రైతు దగ్గర పోయి అడగండి, రుణమాఫీ గురించి చెప్తారు. మీ కథ ఏందో? ఇప్పుడంట హరీష్ రావు కేటీఆర్ తిరగాలంట, ఊర్లో తిరిగి లిస్టు తీసుకొస్తే వాళ్ళకి చేస్తారంట. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ఏ అధికారంలో ఉందనుకుంటున్నారా? మీ దగ్గర డాటా లేదా? నో డాటా అవైలబుల్ మీది కూడా. గవర్నమెంట్ దగ్గర డాటానే లేదా? గవర్నమెంట్ దొంగాట ఆడుతుంది, దొంగాట. రుణమాఫీ చేయడం చాదగాక ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. రుణమాఫీ చేస్తామన్నది మీరు, లోన్లు తెచ్చుకోమని ఉరికిపోయి తెచ్చుకోమని అని చెప్పింది మీరు, చేసేసినామని చెప్పింది మీరు, ఇప్పుడు రోజు ఒకటి మాట్లాడుతున్నది మీరు చెప్పాలి రైతులకి. రైతులు మీ దిక్కే చూస్తున్నారు. హరీష్ రావు దిక్కో, కేటీఆర్ దిక్కో, కిషన్ రెడ్డి దిక్కో చూస్తలేరు వీళ్ళేం చేస్తారని. మీరేం చేస్తారని చూస్తున్నారు. మీరు రైతులు తప్పుదో పట్టించే విధంగా అనవసరమైన విషయాలను తెర మీద తీసుకొస్తున్నారు. రైతులు మాత్రం కరెక్ట్ ట్రాక్లో ఉంటారు ఉండే టైంలో. నో డాటా ఫౌండ్ అయిన రైతులు చాలా అలర్ట్గా ఉండాలి. మీరు ఎవరి దగ్గర పోతారో పోండి, కానీ నో డాటా అంటే మీకు లోన్ లేదని చెప్తున్నారు బ్యాంకర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.